మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. 3 అప్పుల నుంచి ఏకంగా 16 కోట్ల భవిష్యత్తు ఎలా సాధ్యం? ఈ ఆర్థిక ప్రయాణాన్ని చూద్దాం. ఈయనే ప్రశాంత్, 25 ఏళ్ల ఇంజనీర్, జైపూర్లో మంచి ఉద్యోగంలో ఉన్నారు. ప్రతి నెలా తన సంపాదన 51,000 రూపాయలు. ఇది చాలా మంచి జీతమే కదా. అయినా సరే తను అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. మరి ఎందుకిలా జరిగింది? సంపాదన బాగానే ఉంది, కాని లెక్కల్లోకి రాని ఓ సమస్య ఉంది. అదేంటో చూద్దాం. చూడండి, తన ఫిక్స్డ్ శాలరీ 36,000 రూపాయలు. అద్దె, ఖర్చులు, ఈఎంఐలు అన్నీ ఇందులోనే పోతున్నాయి. మరి డబ్బు ఏమవుతోంది? అసలు సమస్య తన ఖర్చుల విషయంలో ఉన్న ఒక పెద్ద అపోహ. అదేంటంటే, ఇదే అసలు విలన్, 25,000 క్రెడిట్ కార్డ్ బిల్లు. దీన్ని తను ఒక ఖర్చుగా చూశాడు. ఇక్కడే తను చేసిన మొదటి పెద్ద తప్పు. క్రెడిట్ కార్డు బిల్లు ఖర్చు కాదు. అది కేవలం మనం డబ్బు చెల్లించే ఒక పద్ధతి. ఈ పొరపాటు తన నిజమైన ఖర్చుని కనపడకుండా చేసింది. కాని తాను చేసింది ఈ ఒక్క తప్పే కాదు. అప్పుల్లో ఉండి కూడా ఇన్వెస్ట్ చెయ్యాలనుకున్నాడు. ఏకంగా 19% వడ్డీ కడుతూ ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం రాదు. ముందు అప్పు తీర్చాలి కదా. సరే, మరి ఈ అప్పుల చక్రం నుంచి బయటపడే ప్లాన్ ఏంటి? స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్లాన్ సింపుల్. ఉన్న సేవింగ్స్తో క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చాలి. జీతంతోనే బతకాలి. బోనస్తో మిగతా లోన్స్ క్లియర్ చేయాలి. ఇలా అప్పులన్నీ తీరిపోతే అప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఆ మ్యాజిక్ ఏంటో చూద్దాం. అప్పుడు ప్రశాంత్కు ప్రతి నెల అదనంగా 17,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి మిగులుతాయి. ఈ డబ్బును ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే అప్పుడే కాంపౌండింగ్ పవర్ కనిపిస్తుంది. సుమారు 15% రిటర్న్ అనుకుంటే 20 ఏళ్లలో తన దగ్గర 3 కోట్ల రూపాయలుండొచ్చు. అదే 30 ఏళ్లు కంటిన్యూ చేస్తే ఆ మొత్తం ఏకంగా 16 కోట్లకు చేరుకుంటుంది. చూశారా? అప్పుల ఊబి నుంచి ఆర్థిక స్వేచ్ఛకు ఇదే సరైన మార్గం. అయితే దీని వెనక ఉన్న రహస్యం ఏంటి? ఇది ఫాస్ట్గా డబ్బు సంపాదించే స్కీమ్ అస్సలు కాదు. సంపదకు దారి చాలా సింపుల్ అండ్ బోరింగ్గా ఉంటుంది. క్రమశిక్షణే ముఖ్యం. మరి ఆ అడుగు ఏంటో ఆలోచించండి.